ఖమ్మం నగరంలోని ఇల్లందులో విద్యార్థిని ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని యోగితానందిని హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. మృతురాలి స్వస్థలం ఏపీలోని ఏటపాక గ్రామంగా తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. మీనాక్షి, ఖమ్మం నగరంలో ఇల్లందు క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ చదువుతున్నటువంటి డేగల యోగిత నందిని అనే విద్యార్థిని తెల్లవారుజామున ఉరి వేసుకుని ఫ్యాన్ కి ఆత్మహత్యకి పాల్పడింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కై మార్చురికి కూడా తరలించారు. మృతురాలు స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీపంలో ఉన్నటువంటి ఏపీలోని ఏటపాక గ్రామంగా ఇప్పటికే గుర్తించారు. విద్యార్థిని ఆత్మహత్యపై పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. కాలేజీలో ఇంటర్ విద్యార్థిని స్టడీ అవర్ నుంచి వెళ్లి హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్నటువంటి ఖమ్మం పోలీసులు కాలేజీ క్యాంపస్ కు చేరుకుని తోటి విద్యార్థులు కాలేజీ సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్య గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఉదయం బాగానే ఉన్నటువంటి యోగిత స్టడీ అవర్ అయిపోయిన తర్వాత హాస్టల్కి వెళ్లి తెల్లవారుజామున సీలింగ్ ఫ్యాన్ కు ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా స్థానికులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దీని మీద పూర్తి స్థాయిలో విద్యాశాఖ అధికారులు కావచ్చు, అలాగే సంబంధితులు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అయితే తెలుపుతున్నారు. మీనాక్షి. రైట్, థాంక్యూ రవికిరణ్.